దుల్కర్ సల్మాన్. ఇతడి గురించి సీతారామం సినిమా తర్వాత ఎవరిని అడిగినా ఇంత గొప్ప నటుడు, అందగాడు మరొకరు ఉండరు అని పొగుడుతూనే ఉంటారు. మలయాళం మమ్ముట్టికి కొడుకు అయినా సరే, మమ్ముట్టి వారసత్వాన్ని అందుకున్నా సరే, ఎక్కడా కూడా తండ్రి పేరు చెప్పకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. నిజానికి దుబాయ్లో జాబ్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్న దుల్కర్కి చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలని కోరిక ఉన్నా ఎందుకో ఆయన తండ్రికి దుల్కర్ సల్మాన్ హీరో అవడం ఇష్టం లేదు. దుల్కర్కి సినిమా వాతావరణం నుంచి మొదటి నుంచి దూరంగానే ఉండాలని సూచిస్తూ వస్తున్నాడు మమ్ముట్టి. కానీ ఆ రక్తంలోనే నటన ఉంది. నటుడు కొడుకు నటుడు అవ్వక మరేమవుతాడు? చివరికి కొడుకు పెళ్లి చేసుకుంటే ఆయన మారతాడని మమ్ముట్టి అనుకున్నాడు. అందుకే 2011లో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందే అమల్ అనే ఒక నార్త్ ఇండియన్ ముస్లిం కుటుంబం అమ్మాయిని పెద్దలు కుదర్చగా వివాహం కూడా చేసుకున్నారు. అందగాడికి మరొక అందగత్తె తోడుగా దొరికింది. ఇక వీరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన జీవితంలో అమల్ స్థానం ఎంతో గొప్పదని, ఆమె నా జీవితంలోకి వచ్చాకే నా సినిమా కెరియర్ కూడా మొదలైంది అని, ఆమె నా అదృష్ట దేవత అని చెబుతున్నారు దుల్కర్. ఆమె ప్రోత్సాహంతోనే సెకండ్ షో అనే సినిమాతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అమల్ లేకపోతే నా జీవితంలో ఏది సరిగా జరిగేది కాదు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. తానే నా అదృష్ట దేవత, ఆమె లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేను, ఆమెతో నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నాను, ఆమెను కాకుండా మరొక అమ్మాయిని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ ఒక స్టేజ్ పై దుల్కర్ తన భార్య మీద ఉన్న ప్రేమను బయటపెట్టారు. ఈ జంటకు 2011లో వివాహం జరగ్గా 2017లో ఒక కూతురు పుట్టింది.